ముఖేష్ అంబానీ లక్షల కోట్లకు అధిపతి, ఎన్నో కంపెనీలకు ఎందరో ఉద్యోగులకు బాస్. సామాజిక సేవలో భాగంగా వంతారా అనే సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అడవిలో జంతువులను పెంచడం మాత్రమే కాదు, గాయపడ్డ జంతువులకు శస్త్రచికిత్స చేసి సంరక్షిస్తుంటారు. వంతారా ద్వారా అనం చేస్తున్న సేవకు సంబంధించి ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. అలాంటి వంతారా ఇప్పుడు వివాదంలోకి వెళ్ళింది. వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం వ్యవహారాలపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అసలు వంతారాపై వచ్చిన ఆరోపణలేంటి? అంతర్జాతీయ గుర్తింపు పొందిన వంతారా ఫారెస్ట్ పై వ్యక్తమవుతున్న అనుమానాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. గుజరాత్లోని జామ్నగర్ కు సమీపంలోని 600 ఎకరాల్లో ఒక అడవిని సృష్టించారు. అయితే దీని వెనుక ఉన్నది మొత్తం అనంత్ అంబానీనే. ఎందుకంటే అతడికి జంతువులంటే చాలా ఇష్టం. పైగా అతడు పూర్తిగా శాకాహారి. తన కొడుకు అభిరుచిని కాదనలేక ముఖేష్ అంబానీ కూడా వంతారా బాధ్యతను మొత్తం అనంత్ అంబానీకి అప్పగించారు. వంతారా ద్వారా అనంత్ చేస్తున్న సేవకు సంబంధించి ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. అలాంటి వంతారా ఇప్పుడు వివాదంలోకి వెళ్ళింది. అనంత్ అంబానీ ప్రారంభించిన వంతారా వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం వ్యవహారాలపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. వంతారాపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో కోర్టు సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణల వాస్తవాలను సిట్ తేలుస్తుందని స్పష్టం చేసింది. వంతారా జాకు తరలించిన జంతువులను ఎలా తెచ్చారు? ఈ ప్రక్రియలో చట్టబద్ధత ఉందా? వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారమే ఈ జంతువుల తరలింపు జరిగిందా? ఇలాంటి అంశాలను సిట్ పరిశీలించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. అరుదైన వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా రిలయన్స్ వంతారాను ఏర్పాటు చేసింది. అయితే జంతువుల సేకరణ, చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో వంతారా ఫారెస్ట్ వివాదాల్లోకి వెళ్లింది. వంతారాపై హైలైట్ చేసిన ఆందోళనలు అధ్యయనం చేసిన తర్వాత సెప్టెంబర్ 12లోగా విచారణ నిర్వహించి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ప్యానెల్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. గత ఏడాది రిలయన్స్ ఫౌండేషన్ వంతారా అనే ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతరించిపోతున్న జంతువుల కోసం గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద రెస్క్యూ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో జంతు ప్రదర్శనశాలలో బందీలుగా ఉన్న జంతువులు ప్రమాదకరమైన వాతావరణంలో పెరుగుతున్న మృగజీవాలను రక్షించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగానే 1,50,000 కంటే ఎక్కువ జంతువులను వంతారా రక్షిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఉంది. ఇది ఎక్స్రే, సిటీ స్కాన్ నుండి ఎంఆర్ఐల వరకు ఏదైనా ఆపరేషన్ నిర్వహించగల విభాగాలు వంతారా అందుబాటులో ఉన్నాయి. జంతువులకు సేవ చేసేందుకు 24 గంటలు ఇక్కడ డాక్టర్లు, సేవకులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల జంతువులను సంరక్షించడానికి ఇది ప్రాంతం ఒక కేంద్రంగా ఉంది. ఈ కృత్రిమ అడవిలో ఏనుగులు, చిరుతలు, సింహాలు, పులులు వంటి 43 జాతులకు చెందిన 2,000 కంటే ఎక్కువ జంతువులను రక్షించి వంతారాలో ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ 2,000కు పైగా ఏనుగులు, 300కు పైగా చిరుత పులులు, సింహాలు, జాగ్వార్లు ఉన్నాయి. అలాగే 300కు పైగా జింకల లాంటి శాకాహార జీవులు, 1,200కు పైగా మొసళ్ళు, పాములు, తాబేళ్లు ఉన్నాయి. ఏనుగుల కోసం 600 ఎకరాల్లో సహజ వాతావరణాన్ని సృష్టించారు. ఇక్కడ పశు వైద్య పరిశోధన కేంద్రం మొత్తం 1,00,000 చదరపు అడుగుల్లో ఉంటుంది. హైడ్రోథెరపీ కోసం ఇక్కడ ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేశారు.
కోసం రిలయన్స్ ఫౌండేషన్, వెనిజులా నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ జూస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. స్మిత్సోనియన్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వేరియస్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తద్వారా వంతారా కార్యక్రమం అద్భుతంగా లాభపడింది. భారతదేశంలో ఇది నేషనల్ జూలాజికల్ పార్క్, అస్సాం స్టేట్ జూ, నాగాలాండ్ జూలాజికల్ పార్క్, సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ వంటి సంస్థల సహకారంతో పనిచేస్తుంది.